తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో స్వామీజీ భూమినే కొట్టేసినటువంటి వైనం ఇది. తిరుపతి నగరంలో భూ కబ్జాలకు పాల్పడుతున్న అక్రమార్కుల మీద కొరడా హులిపించాలని రాజరాజేశ్వరీదేవి జ్ఞానపీఠ నిర్వాహకులు మూర్తిస్వామి ప్రభుత్వాన్ని కోరారు. కపిల్ తీర్థం సమీపంలో కోట్ల విలువైన తమ స్థలాన్ని కబ్జాకోరులు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జా గురైన స్థలం ఎదుట గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ 695/2లోని తమ 100 అంకణాల స్థలాన్ని కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పారు. ఆ స్థలం పైన హైకోర్టులో కేసు నడుస్తుందని, కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా తమ స్థలాన్ని ఆక్రమించి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొందరు కబ్జాలకు పాల్పడుతున్నారని విషయం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణం చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. స్థానిక పెద్దల అండదండలతో తమ లాంటి సాధు సంతతి వ్యక్తుల భూమిని సైతం కబ్జా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నగరంలో ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసి కోట్లు సొమ్ము చేసుకున్న ముఠాను తక్షణం అదుపులో పెట్టాలని కోరారు. ఆధ్యాత్మిక నగరంలో పేదలు బ్రాహ్మణులకు చెందిన భూములను సైతం కబ్జాదారులు వదలడం లేదని ఆరోపించారు.